హాయ్ అండి అందరికీ. ఈరోజు స్పెషల్ అయితే వైట్ సాస్ పాస్తా అయితే ట్రై చేస్తున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే ఈ ప్యాకెట్ కొని 1 మంత్కి ఎక్కువే అయిపోతుంది. లాస్ట్ టైం డీమార్ట్కి వెళ్ళేటప్పుడు అయితే తీసుకున్నాను. ఆ రోజు డీమార్ట్లో మా వారైతే అన్నారు, ఎందుకు వేస్ట్ చేయకు, నీకేం చేయడు రాదు దాంతో అని అయితే అన్నారు. కానీ మనం వింటామా, ఏదైనా కొత్తగా చూసామంటే తెచ్చేయాలి కదా. తెచ్చేసాను. సో అప్పటి నుంచి కూడా అది అలా లోపలే ఉంది, కానీ బయటికి తీసింది లేదు, వండింది లేదు, మేము తినింది లేదు. నిన్న నైట్ రీల్స్ చూస్తుంటే వైట్ సాస్ పాస్తా అయితే కనిపించింది. ఇదేదో కొత్తగా ఉందని చెప్పేసి అలాగా ఇంట్లోనే అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి చేస్తున్నాను. ముందుగా అయితే నేను ఒక బౌల్ తీసుకొని హాట్ వాటర్లో సాల్ట్, ఆయిల్ వేసి పాస్తా వేసి బాయిల్ చేశాను. మళ్ళీ ప్యాన్ పెట్టుకొని కొంచెం బటర్ వేసి ఆనియన్, గార్లిక్, క్యాప్సికమ్ వేసి మంచిగా ఫ్రై అయినిచ్చాక చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో వేసి పాస్తా వేసి మంచిగా ఫ్రై అయినిచ్చాక తీసి పక్కన అయితే పెట్టాను. మళ్ళీ ఇంకో ప్యాన్ తీసుకొని అదే ప్యాన్లో మళ్ళీ బటర్ వేసుకొని మళ్ళీ ఒక 2 స్పూన్స్ గోధుమ పిండి కానీ మైదా పిండి వేసి ఒకసారి కలుపుకున్నాక ఒక గ్లాస్ మిల్క్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ ఒక 2 స్లైసెస్ చీజ్ అయితే వేసి మనం చేసుకున్న పాస్తా అయితే వేసేసాను. ఒక్కసారి మొత్తం మిక్స్ చేసి మనం సర్వ్ చేసుకొని తినేస్తే అంతేనండి, యమ్మీ యమ్మీ పాస్తా రెడీ. ఇక్కడైతే నేనైతే టేస్టింగ్ చేస్తున్నాను. పర్వాలేదండి, బాగానే వచ్చింది. ఇంకొక 1 టైం చేసేస్తే మనం కూడా పాస్తా చేయడంలో ఎక్స్పర్ట్ అయిపోతాము. బాయ్ బాయ్.